అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇదే కేసులో 6 నిందితుల కస్టడీ ముగిసింది. విచారణలో జనార్దన్ రావు నిధులు సమకూర్చాడని కట్టారాజు తెలిపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో జనార్దన్ రావును కోర్టులో హాజరుపరిచేందుకు పీటీ వారెంట్ తీసుకున్నారు పోలీసులు. అయితే నెల 30లోగా జనార్దన్ రావును పోలీసులు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. రెడ్డి కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావుకు సంబంధించిన అప్డేట్ ఏంటి? అసలు కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? అప్డేట్స్ ఏంటి? గత 5 రోజుల పాటు ఏదైతే నకిలీ మద్యం కేసులో 6 నిందితులను సిట్ బృందం విచారించింది మదనపల్లిలో. ఈ విచారణలో భాగంగా కట్టారాజు శ్రీనివాసరావు ఇచ్చిన ఏదైతే సమాచారం మేరకు ఈ కేసుకు సంబంధించి జనార్దన్ రావు మొత్తం నగదు సమకూర్చాడు. అతను డబ్బులు ఇవ్వడం వల్లనే మేము ఇక్కడ డంప్ ఏర్పాటు చేశాము, ఏదైతే లిక్కరు తయారీ కూడా ఇక్కడ ప్రారంభించామని కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని ఇక్కడ నిర్వహించారు. జనార్దన్ రావు డబ్బులు పెట్టుబడి పెట్టాడు, టెక్నాలజీ మొత్తం జయచంద్రారెడ్డి సమకూర్చాడు. దీంతో పాటు జయచంద్రారెడ్డికి ఉన్న రాజకీయ పలుకుబడితో తాము అటు 2021 నుంచి ఇప్పటి వరకు యథేచ్ఛగా కల్తీ నకిలీ మద్యాన్ని తయారు చేసి సుమారు 80 నుంచి 90 బెల్ట్ షాపులకు సరఫరా చేశామని చెప్పారు. దీంతో పాటు ఏదైతే కొన్ని మద్యం దుకాణాల్లో సైతం వీటిని అమ్మకాలు కొనసాగించాము, మొత్తం డబ్బులు ఇచ్చిన తనకు వసూలైన డబ్బును ఎవరికి చెల్లించిన ప్రతిదానికి రికార్డు మూపకంగా డైరీలో రాసుకున్నానని కూడా కట్టారాజు ఈ సందర్భంగా ఏదైతే ఎక్సైజ్ సిట్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారము. వీటితో పాటు జనార్దన్ రావును అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి మరో 4 అదనపు నిందితులుగా చేర్చారు. మొత్తం ప్రస్తుతం 29 మంది ఈ కేసులో నిందితులుగా చేరారు. ఈ 5 పీటీ వారెంట్ ద్వారా విజయవాడ నుంచి తమ్మలపల్లి కోర్టులో హాజరుపరచడానికి పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. 30 తేదీ లోపల వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో వారిని విజయవాడ నుంచి ఏదైతే తమ్మలపల్లికి తీసుకురావడానికి సిట్ బృందం ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి, అదేవిధంగా వారి వ్యక్తిగత కార్యదర్శి ఈ 3 కోసం గాలింపు చర్యలు చేస్తున్నామంటున్నారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల అండతోనే ఆ 3 పోలీసులు అరెస్ట్ చేయలేదంటూ కూడా ఏదైతే ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో వారి కోసం మరో బృందాన్ని బెంగళూరుతో పాటు ఏదైతే గోవాకు పంపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గోవా, బెంగళూరులో వారిద్దరూ ఉన్నట్లు సమాచారం. వీరి కోసం గాలింపు చర్యలు చేస్తున్నామంటూ కూడా ఎక్సైజ్ డీసీ నిన్న మీడియా సమావేశంలో తెలియజేశాడు. మొత్తం మీద ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి మొత్తం 29 మంది నిందితులుగా ఏదైతే ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. ప్రస్తుతం నిన్న ముగిసిన విచారణలో 6 మందిని ఏదైతే ఎక్సైజ్ పోలీసులు తీసుకున్న కస్టడీ విచారణలో అనేక కీలకాంశాలు వచ్చాయి. దీంతో పాటు జోగి రమేష్ ను కూడా ములకల చెరువు కేసుకు సంబంధించి నిందితుడిగా చేర్చడానికి ఎక్సైజ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్. మొత్తానికి ఇటు అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు ఇంకా స్పీడప్ అయిందని చెప్పుకోవాలి. ఇదే కేసులో 6 నిందితుల కస్టడీ ముగిసింది. ఇప్పటికే విచారణలో జనార్దన్ రావు నిధులు సమకూర్చాడని ఇటు కట్టరాజు తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు.